హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ చిక్కుడుకాయ కర్రీ. ఈ మటన్ చిక్కుడుకాయ కర్రీని ఎలా చేయాలో, దీని ప్రాసెస్ ఏంటో ఇప్పుడైతే లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. నేను ఇక్కడ 1/2 kg దాకా మటన్ని తీసుకున్నాను. ఈ మటన్ని బాగా శుభ్రం చేసి పెట్టుకున్నాను. అలాగే నేను ఇక్కడ 1/2 kgకి కొంచెం తక్కువగా చిక్కుడుకాయల్ని కూడా తీసుకొని ఒలిచి పెట్టుకున్నాను. ఇప్పుడు కుక్కర్లోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ని కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఆనియన్స్ కాస్త వేయించుకోవాలి. కాస్త మెత్తబడేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కడిగి పెట్టుకున్న మటన్ని కూడా వేసుకోవాలి. ఈ మటన్ని కూడా ఒక 2 minutes దాకా ఆయిల్లో అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిక్కుడుకాయల్ని కూడా వేసుకోవాలి. ఈ చిక్కుడుకాయల్ని కూడా ఒక 2 minutes దాకా కలుపుకుంటూ ఆయిల్లోనే వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 పెద్ద సైజు టమాటాలని ఇలాగ పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇది కూడా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇలాగా మొత్తం బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక గుప్పెడు మెంతి కూరని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 స్పూన్ ఒట్టి కొబ్బరి పొడి కూడా వేసుకొని ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలాగా మొత్తం బాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసి ఒకసారి అంతా కలుపుకోవాలి. అలాగే ఇక్కడ ఒక పెద్ద గ్లాసు నిండా వాటర్ని కూడా పోసుకోవాలి. వాటర్ వేసాక ఒకసారి మొత్తం కలిపేసుకొని ఇంకా కుక్కర్కి మూత పెట్టి 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు స్టవ్ పైన పెట్టి మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి కుక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు 5 to 6 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఒక 2 minutes దాకా స్టవ్ పైనే ఉంచి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మటన్ చిక్కుడుకాయ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. ఒకసారి ఇలాగా మటన్ వేసి చిక్కుడుకాయ కర్రీని ట్రై చేయండి. చాలా బాగుంటుంది కాంబినేషన్. ఈ కర్రీ జొన్న రొట్టెలోకి, చపాతీలోకి, అలాగే వైట్ రైస్లోకి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను.